Hi guys. So, ఈ రోజు 18th April ఒక current affairs discuss చేద్దాం first. Then we'll go into the class. So the first, it will be an MCQ based course. So the 10 MCQs will be given daily. So అది discuss చేయడం జరుగుతుంది detail గా. So the first question is regarding the green credit program. So ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది? What is the context of the news? So Ministry of Environment, Forest and Climate Change మనకు డ్రాఫ్ట్ రూల్స్ రిలీజ్ చేసింది అనమాట గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఇప్పుడు గ్రీన్ అంటే ఏంటి? సో ఎనీథింగ్ ఇఫ్ యూ హవ్ డన్ రిలేటెడ్ టు ద ఎన్వైరన్మెంట్ గ్రీన్ అంటాం అనమాట. గ్రీన్ బాండ్స్ కానీ గ్రీన్ క్రెడిట్ కానీ ఎనీథింగ్. సో క్రెడిట్ దేనికి ఇస్తున్నాం? ఇప్పుడు క్రెడిట్ వచ్చిందే, యూ ఆర్ గివింగ్ ఎ క్రెడిట్ టు ది ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుంది? సో ప్రైవేట్ సెక్టర్ జనరల్గా వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ వాళ్ళు తీసుకుంటుంది. ఈవెన్ దో ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే, ఏ ల్యాండ్ అయినా వాళ్ళు తీసుకుంటుంది. ఇఫ్ యూ ఆర్ డైవర్టింగ్ ది ఫారెస్ట్ ల్యాండ్ టు ది నాన్ ఫారెస్ట్ పర్పసెస్, అప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఫండ్ నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలన్నమాట. దాంట్లో వచ్చిన ప్రోగ్రామే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. అది 2023లో తీసుకొచ్చారు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది. 2023లో తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ యొక్క రూల్స్ అనేది ఈ ఇయర్లో తీసుకురావడం జరిగింది, డ్రాఫ్ట్ రూల్స్ అనేది. అందుకని న్యూస్లోకి వచ్చింది అన్నమాట. సో ఎప్పుడు రెండు విషయాల్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు అనమాట. ఒకటి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ టు ది నాన్ ఫారెస్ట్ పర్పసెస్. అటువంటప్పుడు యూ నీడ్ టు పే టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాలన్నమాట. దెన్ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? తీసుకున్న అమౌంట్తో ఏ ఫారెస్ట్ అయితే మనం కట్ చేయడం జరిగిందో అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఫారెస్ట్ విచ్ వీ హ్యావ్ కట్ డౌన్, దాంట్లో అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ బదులు చేస్తుంది అనమాట. ఎందుకు? ప్రైవేట్ సెక్టర్ పే చేస్తుంది కాబట్టి ఆ ఫారెస్ట్. అది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటాం. అలాగే వీ హ్యావ్ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. సో కార్బన్ ట్రేడింగ్ స్కీమ్లో ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక థ్రెషోల్డ్ నేను అనుకున్నా, ఒక 100 యూనిట్స్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ అనేది ఎమిట్ చేయాలని చెప్పేసి. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి థ్రెషోల్డ్ పెట్టేసాను, 100 యూనిట్స్ వీళ్ళు ఎమిట్ చేయాలని చెప్పేసి. సో ఒకటేమో 110 యూనిట్స్ ఎమిట్ చేసింది, ఇంకోటేమో 90 యూనిట్స్ ఎమిట్ చేసింది. అంటే ఎక్స్ట్రా 10 యూనిట్స్, దీనికి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉందన్నమాట. అంటే 10 యూనిట్స్ ఎక్స్ట్రాగా ఎమిట్ చేసుకోవచ్చు, కానీ అది 90 యూనిట్స్ మాత్రమే ఎమిట్ చేసింది. అప్పుడు ఏంటి? వీళ్ళకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఎవరికి ట్రేడ్ చేసుకోవచ్చు? ఎవరైతే ఎక్స్ట్రా ఎమిట్ చేశారో 10 వాళ్ళకి ట్రేడ్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది, వీళ్ళు ఎమిషన్ నామ్స్లో బై ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకని దాన్ని చేస్తారు. అప్పుడు ఏంటి? ఇద్దరికి ఈక్వల్గా 100 యూనిట్స్ వచ్చినట్టు ఉంటుంది. దాన్ని కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ అంటాం. అంటే యూఆర్ ట్రేడింగ్ ది కార్బన్ సర్టిఫికేట్స్ ట్రేడ్ చేస్తున్నాం. అంటే నేను నా డబ్బులకి ట్రేడ్ చేస్తున్నట్టే అనమాట. అది కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ అంటాం అన్నమాట. ఇవి రెండు న్యూస్లోకి వచ్చాయి కాబట్టి క్వశ్చన్ మేక్ చేయడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ద గ్రీన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఇన్ 2023. దిస్ ఇస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ విత్ ఇన్ ది గవర్నమెంట్స్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ మూవ్మెంట్. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ మూవ్మెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా COP26లో తీసుకొచ్చారన్నమాట. సో COP26 అంట, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26th మీటింగ్ UNFCCC. దాని యొక్క మీటింగ్లో తీసుకొచ్చారు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. సో దాంట్లో తీసుకొచ్చిన ఇనిషియేటివ్, దానికి భాగంగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ GCP అనమాట. GCP is an innovative market-based mechanism designed to enable and regulate compliance and voluntary environmental actions. సో ఇది మార్కెట్ బేస్డ్ మెకానిజం అనే దానికి వచ్చేది కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ is a market-based mechanism. It is not the green credit program. So this is a wrong option. GCP is not a market-based mechanism. అది కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది మార్కెట్-based mechanism అనమాట. So 1 is correct, 2 is correct and 3 is wrong. How many of the above statements are correct? ఇది UPSC ఇలాగే అడుగుతుంది. సో యూపీఎస్సీని ఈ రేంజ్లో అడుగుతుంది. మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూసినా సరే దే ఆర్ మూవింగ్ ఇన్ టు దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అగైన్. సో ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. నౌ వీ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ది జపనీస్ ఐలాండ్ సిట్ ఆన్ ది నియర్ ఆర్ బౌండరీ ఆన్ హౌ మెనీ ఆఫ్ ది అబవ్ మెన్షన్ టెక్టానిక్ ప్లేట్స్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ జపాన్ అనేది ఎక్కువగా ఎర్త్ క్వేక్ ప్రోన్ రీజన్ అనమాట. సో రీసెంట్గా 6.5 మ్యాగ్నిట్యూడ్ యొక్క ఎర్త్ క్వేక్ వచ్చింది జపాన్ కంటిన్యూస్గా ఎర్త్ క్వేక్స్ ప్రోన్ ఏరియా అనమాట. సో కంటిన్యూస్గా దాంట్లో ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఎర్త్ క్వేక్స్ వస్తాయి? బికాస్ ఎప్పుడైనా 2 ప్లేట్స్ ఉంటాయి అనమాట, 2 టెక్టానిక్ ప్లేట్స్. వెన్ దెర్ ఈస్ మూవ్మెంట్ బిట్వీన్ 2 టెక్టానిక్ ప్లేట్స్ ఆటోమేటిక్గా నాకు ఎర్త్ క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది సడన్గా మూవ్ అయిందంటే నేను కూడా దీంతో పాటు మూవ్ అవుతాను అనమాట. అప్పుడు మూవ్మెంట్ వచ్చినట్టు, అంటే టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ జరిగినట్టు అనమాట.
అటువంటప్పుడు దెర్ ఇస్ గోయింగ్ ఆన్ ది జపనీస్ ఎర్త్క్వేక్. జపాన్ అనేది మెయిన్గా 4 ప్లేట్స్ మధ్యలో ఉంటుంది అనమాట. ఆ 4 ప్లేట్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అక్కడ మాత్రమే వస్తాయి అనమాట. ఏంటి ఆ 4 ప్లేట్స్? సో దట్ ఈస్ యురేషియన్ ప్లేట్స్, ఒఖోట్స్ ప్లేట్స్, ఇది నార్త్ అమెరికాలో ఉంటుంది అనమాట. నార్త్ అమెరికాలో ఉండే ప్లేట్. దెన్ వీ హ్యావ్ ఫిలిప్పీన్స్ ప్లేట్ అండ్ వీ హ్యావ్ పసిఫిక్ ప్లేట్. సో ఇలా 4 ప్లేట్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎర్త్క్వేక్ ప్రోన్ జపాన్ అవుతుంది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో ఏ ప్లేట్స్ మధ్యలో మనకు ఆబ్వియస్లీ జపనీస్ ఐలాండ్స్ ఉన్నాయని అడిగారు. ఫస్ట్ ఇస్ యురేషియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్స్, నార్త్ అమెరికన్ ప్లేట్స్ అండ్ ఫిలిప్పీన్స్ ప్లేట్. ఇవన్నీ ప్లేట్స్లో నార్త్ అమెరికన్ ప్లేట్ ఏమన్నాను? సో దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఒఖోట్స్ ప్లేట్. సో కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. మనం మామూలుగా ఇది చదువుతాం నార్త్ అమెరికన్ ప్లేట్, అది రాంగ్ అనుకుంటాం. సో ఆబ్వియస్లీ అన్ని డీప్గా చదవాల్సి వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించి దెర్ ఇస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటాం అన్నమాట. సో ఇది కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. లాస్ అండ్ డ్యామేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి మనకి ఇప్పటి వరకు వచ్చింది అనేది కంటిన్యూస్గా న్యూస్లోకి ఉంది. అందుకని క్వశ్చన్లోకి వచ్చింది అనమాట. సో మనకి ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్లో మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ అంటాం అన్నమాట. మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ అని 2 టర్మ్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట చాలా మందికి. మిటిగేషన్కి అడాప్టేషన్కి డిఫరెన్స్ ఏంటని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మిటిగేషన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అసలు ఎమిట్ చేయకుండా ఉండడం, దాన్నే మిటిగేషన్ అంటాం. అంటే ఏదైతే కాజ్ ఉంటుందో ఆ కాజ్ని ఎలిమినేట్ చేయడం మిటిగేషన్ అంటాం. ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో దానికి నేను అడాప్ట్ అయిపోవడమే అడాప్టేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద రూమ్స్లో ఏసీస్ ఎందుకు వేసుకున్నాం? వీఆర్ ట్రైయింగ్ టు అడాప్ట్ టు ది క్లైమేట్ చేంజ్. అక్కడ ఉన్న హీట్కి అడాప్ట్ అవ్వడానికి నేను ఏసీలు వాడాను. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్నాం. ఫ్లడ్స్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నా? సీ వాల్స్ కడుతున్నాం. పెద్ద సీ వాల్స్ కట్టి ఫ్లడ్స్ నుంచి తప్పించుకున్నాం. అంటే నేను అడాప్ట్ అవుతున్నా దాన్ని. ఎర్త్క్వేక్స్ ఎక్కువ వస్తున్నాయి జపాన్లో. జపాన్ ఏం చేసింది అడాప్ట్ అవ్వడానికి? వుడెన్ బిల్డింగ్స్ కట్టింది. వుడ్ అనేది ఇట్ ఈస్ అగైనెస్ట్ ది ఎర్త్క్వేక్ అగైనెస్ట్గా ఉంటుంది. సో అది అడాప్ట్ చేసుకుంది దాన్ని. కానీ ఎర్త్క్వేక్ని రెడ్యూస్ చేయడానికి ఏ మెజర్ తీసుకోలేదే. ఇప్పుడు నేను ఫ్లడ్స్ రెడ్యూస్ చేయడానికి ఏ మెజర్ తీసుకోలేదే. అటువంటి కాజ్ని రిలీజ్ చేయడానికి చేస్తే దాన్ని మిటిగేషన్ అంటాం. ఏదైతే ఆల్రెడీ వచ్చేసిన దానికి నేను అడాప్ట్ అయిపోతే దాన్ని అడాప్టేషన్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఈ రెండింటికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మిటిగేషన్ అండ్ అడాప్టేషన్కి రెండింటికి హెల్ప్ చేస్తుంది. సో ఇది 2013లో వార్సా సమిట్ అంటాం. సో 2013లో వార్సా సమిట్లో ఫస్ట్ టైం లాస్ అండ్ డ్యామేజ్ గురించి మాట్లాడారు. లాస్ అండ్ డ్యామేజ్ ఇప్పుడు ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్ పైన పడట్లా, ఎక్కువగా ఐలాండ్ కంట్రీస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. బికాస్ ఐలాండ్ కంట్రీసే ఎక్కువగా 1 మీటర్ సీ లెవెల్ రైజ్ జరిగితే అవి మునిగిపోతాయి. ఐలాండ్ కంట్రీస్ అనే వాటిపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కాబట్టి మాకు కొంచెం ఫండ్స్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకోవడానికి, ఆ క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం ఫండ్స్ ఇవ్వండి అనే దాని నుంచి వచ్చిందే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో L&D ఫండ్ అంటాం. 2027లో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు COP28లో, సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో దీన్ని ఆపరేషనలైజ్ చేశారు. So that is why it is in the news. Now we'll understand the question. So consider the following statements about climate change. Loss and damage refers to the negative effects of climate change that occur despite mitigation and adaptation measures. So this is a right option. The term loss and damage was formally recognized in 2002 at COP27. So formally ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 2013లోనే స్టార్ట్ అయింది. 2013లో ఫస్ట్ టైం నాకు లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏంటో చెప్పారనమాట. So this is a wrong statement. So loss and damage fund, which would provide financial assistance to climate vulnerable countries, was formally operationalized at COP28. ఆపరేషనలైజేషన్ ఎప్పుడు జరిగింది? COP28లో. స్టార్టింగ్ ఎప్పుడు జరిగింది? COP27లో. స్టార్టింగ్ L&D ఫండ్ ఎక్కడ స్టార్ట్ అయింది? 27లో. ఎప్పుడు ఆపరేషనలైజ్ అయింది? 28లో. ఈ వర్డ్స్తో ప్లే చేస్తారు అనమాట ఎగ్జామ్లో ఈ వర్డ్స్తో ప్లే చేస్తారు. సో ఆపరేషనలైజ్ అట్ COP28 అనేది కాబట్టి దిస్ అ రైట్ స్టేట్మెంట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో ఇటువంటివి చూసుకోవాలన్నమాట. నాట్ కరెక్ట్ అడిగాడా, కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. సో నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. ఓన్లీ 1 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. ఇది 1964లో తీసుకొచ్చారు. సో ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 60 years. సో ఇట్ హ్యాస్ బికమ్ 60 years అయిందన్నమాట.
సో అందుకని కంటిన్యూస్గా న్యూస్లో ఉంది, కంటిన్యూస్గా ఇది న్యూస్లోకి వస్తుంది అనమాట. సో అంక్టాడ్ అనేది రెగ్యులర్గా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, so trade and development report and world investment report, these are the major reports given by the UNCTAD. So UNCTAD ఈ major reports ఇస్తుంది. సో ఇది ఎప్పుడు కన్ఫ్యూజింగ్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారంటే ఇది WTO ఇచ్చిందంట. బికాస్ WTO అంటే ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ట్రేడ్ ఉంది కాబట్టి రెండు ట్రేడ్ మ్యాచ్ అయ్యి కాబట్టి మనం అది పెట్టేస్తాం ఆప్షన్. కానీ UNCTAD ఇచ్చింది అనమాట ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో అండ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఏం మాట్లాడుతుందంటే FDI స్టాటిస్టిక్స్ చెప్తుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎన్ని వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రతి ఇయర్ చెప్తాం కదా, ఇండియా ఇస్ ది లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తున్నాయి, లేదా చైనా ఇస్ ది లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడి నుంచి తీస్తాం డేటా, ఎక్కడి నుంచే వస్తుంది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ నుంచి FDI స్టాటిస్టిక్స్ వస్తాయి కంటిన్యూస్గా. సో అది వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ UNCTAD వాస్ హెల్డ్ ఇన్ Geneva in 1964 బికాస్ స్టార్టింగ్ పాయింటే అది దాట్. Then the World Investment Report, which focuses on trends in foreign direct investment worldwide, is published every year by UNCTAD. So this is also correct statement. So ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్ అన్నారు కదా, ఎన్ని ఇయర్స్కి ఒకసారి రెగ్యులర్గా కాన్ఫరెన్స్ జరుగుతుందంటే 4 years once. 4 years once కాన్ఫరెన్స్ జరుగుతుంది అనమాట, UNCTAD కాన్ఫరెన్స్. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో అగ్రో ఫారెస్ట్రీ. సో నిన్న చూస్తే హిందూలో అగ్రో ఫారెస్ట్రీ గురించి ఒక ఆర్టికల్ రాశారనమాట, అగ్రో ఫారెస్ట్రీ ఎలా వెళ్తుంది ఏంటి అని. ఫస్ట్ మనకు అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటో తెలియాలన్నమాట. సో అగ్రో అంటే ఏంటి, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ రెండు కలిపితే అగ్రో ఫారెస్ట్రీ. అంటే అగ్రికల్చర్ని ఫారెస్ట్రీని రెండు కలిపి నేను ఒకే చోట చేస్తే అగ్రో ఫారెస్ట్రీ అంటాను అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇవన్నీ మనం అగ్రికల్చర్ చేస్తాం అంటే ఏదో ఒక క్రాప్, వీట్ కానీ రైస్ కానీ ఏదో ఒకటి పండిస్తాం. దాంతోపాటు షాప్స్ కానీ ట్రీస్ కానీ ఇంకేమన్నా పండిస్తే దాన్ని అగ్రో ఫారెస్ట్రీ అంటాం. అంటే అగ్రికల్చర్తో పాటు ఫారెస్ట్రీ కూడా వెల్త్ గ్రో అవుతుంది అని అర్థం. సో దాన్ని అగ్రో ఫారెస్ట్రీ అంటాం. సో ఇది జనరల్గా ఇండియాలో అగ్రో ఫారెస్ట్రీ పాలసీ అనేది 2014లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, 10 years. ఆబ్వియస్లీ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ ఎలా ఉంటుంది, 10 years అయింది, 60 years అయింది, ఇటువంటి పైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. సో అందుకని ఇటువంటి చూడాల్సి వస్తుంది. సో మెయిన్గా నేషనల్ లెవెల్ బోర్డ్ తీసుకురావడం, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్లో వేరే ఒక అగ్రో ఫారెస్ట్రీ వింగ్ తీసుకురావడం, ఇవన్నీ చేయాలన్నమాట. కానీ ఈ పాలసీ అనేది నాట్ ఏ సక్సెస్ఫుల్ పాలసీ, ఇట్స్ ఏ ఫెయిల్యూర్ పాలసీ అనమాట. బికాస్ అది కానీ సక్సెస్ అయ్యింటే మనకు అగ్రో ఫారెస్ట్రీ చాలా పెరుగు ఉండాలి, ఫారెస్ట్రీ వెల్త్ పెరుగు ఉండాలి. ఇప్పుడు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తుంది, సో మనకు 24% మనకు ఫారెస్ట్ కవర్ ఉన్నా సరే ఇట్ ఈస్ నాట్ 33%. మనకు మామూలుగా 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి, అది లేదు, ఇప్పటికీ 24% ఉంది. అంటే వీఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ది అగ్రో ఫారెస్ట్రీ. అగ్రో ఫారెస్ట్రీలో సక్సెస్ఫుల్గా లేదు. రీజన్ ఏంటంటే ఒకటి గవర్నెన్స్ ఫెయిల్యూరే. అగ్రో ఫారెస్ట్రీ పాలసీ ఒకటి తీసుకొచ్చామా, మళ్ళీ 2016లో 17లో ఏం చేసాం, ఈ అగ్రో ఫారెస్ట్రీ వింగ్ ని నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్తో మర్జ్ చేసాం అన్నమాట. ఆ సబ్మిషన్ని దీంతో మర్జ్ చేసాం. సో మర్జ్ చేయడం వల్ల దానికి ఉండే ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు వరకు సపరేట్ పాలసీ ఉండే, ఇప్పుడు నేను ఇంకొక దాంతో మర్జ్ చేసాను, ఆటోమేటిక్గా దానికి ఉండే ఇంపార్టెన్స్ పోయింది. కాబట్టి అగ్రో ఫారెస్ట్రీ మనకు సక్సెస్ఫుల్ కాలేదన్నమాట ఇండియాలో. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Agroforestry system includes both traditional and modern land use systems where trees are managed together with crops or animal production systems. So this is a right statement. The integration of trees and shrubs in the land use system can either be in the form of spatial arrangements or in the temporal sequence. అంటే మనం ఇలా డిఫరెంట్గా స్పేషియల్ అరేంజ్మెంట్స్ అన్నా చేయొచ్చు, టెంపోరల్ అరేంజ్మెంట్స్ అంటే ఈ ఒక 1 year ఈ క్రాప్, ఇంకొక 1 year ఇంకొక క్రాప్ అని ఇంటర్ క్రాపింగ్ కూడా చేయొచ్చు అనమాట అగ్రో ఫారెస్ట్రీలో. దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ in 2010. So 2014లో లాంచ్ చేసింది, 2010లో కాదు. సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. So in accordance with the recommendation of NAP policy, the submission on agroforestry under the National Mission for Sustainable Agriculture was launched in 2012 and 3. It is 2016 and 17. So how many of the above statements are correct అని అడిగాడు అన్నమాట. So only 2 statements are correct here. Only 2 statements are correct. Now we'll understand the next question.
సో మార్స్ శాంపుల్ రిటర్న్. సో ఇది ఇయర్ వచ్చిన మిషన్ అనమాట, మార్స్ శాంపుల్ రిటర్న్. సింపుల్గా చెప్పాలంటే పేరులోనే ఉంది, మార్స్కి వెళ్ళేసి అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి. దాన్నే మార్స్ శాంపుల్ రిటర్న్ మిషన్ అంటాం అన్నమాట. ఇది నాసా ప్లస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇవి రెండు తీసుకొచ్చిన మిషన్స్ అనమాట. నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే మార్స్కి వెళ్ళేసి నేను శాంపుల్ కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అలాగే నాసా కూడా ఒక మిషన్ తీసుకొచ్చింది ఇంతకుముందు, ఇటువంటి మిషన్. సో మార్స్లో శాంపుల్ కలెక్షన్ మిషన్ అంటాం అన్నమాట. సో ఇది దిస్ ఇస్ ద మిషన్, దట్ ఈస్ పర్సెవరెన్స్. సో పర్సెవరెన్స్ రోవర్ 2013లో ఈ మిషన్ తీసుకొచ్చి, ఆల్రెడీ నాసా అనేది ఇటువంటి మిషన్ ఆల్రెడీ తీసుకొచ్చింది అనమాట. బట్ ఇప్పుడు జాయింట్ మిషన్ తీసుకొస్తుంది. దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో జెజీరా క్రేటర్ అంటాం. సో జెజీరా క్రేటర్ అనేది ఒక ల్యాండ్ అనమాట అక్కడ మార్స్లో. సో అక్కడ ల్యాండ్ చేశారు దీన్ని, మార్స్ పర్సెవరెన్స్ రోవర్. కానీ శాంపుల్ ఇప్పటివరకు తీసుకురాలేదు. సో శాంపుల్ కలెక్ట్ చేసింది కానీ రిటర్న్కి ఇంకొక మిషన్ కావాలి ఎప్పుడైనా. ఇప్పుడు చంద్రయాన్ 3 ఉంది. చంద్రయాన్ 3లో ఏం చేస్తున్నాం? సో మనం విక్రమ్ ల్యాండర్ని, ప్రజ్ఞాన్ రోవర్ని రెండింటిని యూజ్ చేస్తున్నాం. ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేస్తుంది? శాంపుల్ కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎలా తీసుకొస్తాం దాన్ని? చంద్రయాన్ 4 లాంచ్ చేయాలి. చంద్రయాన్ 4 లాంచ్ చేసి ఆ శాంపుల్ కలెక్ట్ చేసి మళ్ళీ కిందకి తీసుకురావాలి. అలాగే పర్సెవరెన్స్ అనేది కలెక్ట్ చేసింది బట్ తీసుకురాలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ రిటర్న్ మిషన్. అందుకే రిటర్న్ మిషన్ కూడా ప్లాన్ చేసింది నాసా ISAతో కలిపి. అందుకే మార్స్ శాంపుల్ రిటర్న్ మిషన్ అన్నాం అనమాట. సో రిటర్న్ కూడా తీసుకొస్తాం ఆ శాంపుల్ని కలెక్ట్ చేసి. సో నౌ విల్ అండర్స్టాండ్ ది statements. Mars sample return mission is a joint campaign being planned by NASA and European Space Agency. So this is the right statement. Mars sample return would entail multiple missions and components with the goal of bringing Mars rock, loose surface material and gas samples to the Earth for the first time. So first time తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. This is also right statement. Mars 2022 Perseverance rover is the first step to Mars sample return mission. So this is obviously correct అనమాట. 2013లో పంపించిన 2020 పట్టింది మార్స్లోకి రీచ్ అవ్వడానికి. సో అందుకనే దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఎందుకంటే మార్స్కి మనం డైరెక్ట్గా ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేము అనమాట. సో ఇట్ టేక్స్ సో మెనీ మిషన్స్ టు రీచ్ టు ది మార్స్. సో దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో 3 రైట్ కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ నాట్ కరెక్ట్. నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ మెనీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ ఆర్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్? బికాస్ స్విట్జర్లాండ్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, స్విట్జర్లాండ్లో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది ఆల్రెడీ. స్విట్జర్లాండ్ ఏం చెప్పిందంటే, నేను మీడియేట్ చేస్తాను, నేను మీడియేట్ చేసి రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని తగ్గిస్తాను అని చెప్పింది అనమాట. అందుకని స్విట్జర్లాండ్ న్యూస్లోకి వచ్చింది. స్విట్జర్లాండ్లో ఉన్న మెయిన్ ప్లేస్ ఏంటి? జెనీవా. సో ఏ ఆర్గనైజేషన్ చూసినా, UN ఆర్గనైజేషన్ కానీ చాలా వరకు జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంటాయి. సో లుక్ అట్ ది ఆర్గనైజేషన్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ మనకు మేజర్గా జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నౌ టెల్ మీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆబ్వియస్లీ అక్కడే ఉంటుంది, WHO అక్కడే ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది. కానీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉండదు. FAO ఇస్ ఇన్ రోమ్, ఇటలీ. రోమ్, ఇటలీలో ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 5 is the right option here. Now we'll understand the next question. So Northeastern Space Application Center. సో నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, సిక్కింలో రెగ్యులర్గా ఫ్లడ్స్ వస్తాయి, క్లౌడ్ బర్స్ట్ కూడా జరుగుతుంది, అంటే క్లౌడ్ వల్ల ఎక్కువ రెయిన్ఫాల్ కూడా జరుగుతుంది అనమాట. సిక్కింలో దేనివల్ల రీజన్ ఏంటి, ఎందుకు ఎక్కువ వస్తున్నాయని కనుక్కుంటే, గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయని కనుక్కున్నారనమాట. అది దేని ద్వారా కనుక్కున్నాడు? శాటిలైట్ని యూజ్ చేసి అక్కడ సర్వే చేసి దీనివల్ల జరుగుతుందని కనుక్కున్నారు. అక్కడ ఏ శాటిలైట్, ఏ నెట్వర్క్ పనిచేస్తుందంటే, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది ఆల్రెడీ ఉంది మనకు. దాన్ని అదే డేటా కలెక్ట్ చేసి కనుక్కునింది అనమాట ద రీజన్స్ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ సిక్కిం. అందుకని న్యూస్లోకి వచ్చింది ఈ ఆర్గనైజేషన్. ఇది 2000లో తీసుకొచ్చిన ఆర్గనైజేషన్. 2000లో తీసుకొచ్చారు బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ప్లస్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్, ఇవి రెండు కలిసి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్. సో చెప్పండి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ కౌన్సిల్, చాలా కౌన్సిల్స్ ఉన్నాయి మనకు, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని. దాన్ని ఎవరు హెడ్ చేస్తారు? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ కౌన్సిల్? ఎవరు హెడ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టరా, హోమ్ మినిస్టరా? సో నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ఈస్ హెడెడ్ బై ది హోమ్ మినిస్టర్. It is headed by the Home Minister. So this organization is also headed by the Home Minister. Because North East Council తీసుకొచ్చింది కాబట్టి ఈ ఆర్గనైజేషన్ కూడా మనకు హోమ్ మినిస్ట్రీ హెడ్ చేస్తారు. సో వైస్ ప్రెసిడెంట్ వచ్చింది సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో చైర్మన్ హెడ్ చేస్తారనమాట. సో అందుకే న్యూస్లో ఉంది. సో ఇట్ ఈస్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ ఆఫ్
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సపరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎప్పుడు సపరేట్ అన్నమాట. సో దిస్ ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ one is correct here. Now we'll understand the next question. Cloud seeding. Obviously, ఒక 2-3 రోజులుగా కంటిన్యూస్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే దుబాయ్లో యూఏఈలో కంటిన్యూస్గా రెయిన్ఫాల్ పడుతుంది. సో చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ, సో జాన్ మెకార్తే కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే హీ వాజ్ ఎ క్లైమేట్ ఎంతూజియాస్ట్. సో ఆయన ఏం చెప్తున్నారంటే క్లౌడ్ సీడింగ్ వల్లే నాకు రెయిన్ఫాల్ పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే సౌదీ అరేబియా ఈ ప్లేసెస్ అనేది డ్రైయెస్ట్ ప్లేసెస్ అనమాట. అక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ రాదు, క్లౌడ్స్ మాత్రం ఉంటాయి, ఎందుకంటే క్లౌడ్స్ నార్మల్గా ఫామ్ అవుతాయి ప్రెసిపిటేషన్ వల్ల. సో క్లౌడ్స్ ఎప్పుడైనా ఫామ్ అయినప్పుడు మనకు 2 మెకానిజమ్స్ అనేది వర్కౌట్ అవుతాయి అన్నమాట. ప్రెసిపిటేషన్ రావాలి అంటే రెయిన్ఫాల్ రావాలి అంటే 2 మెకానిజమ్స్ ఎప్పుడు ఉండాలి. ఒకటి కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే టెంపరేచర్ అనేది డ్యూ పాయింట్ దగ్గర ఉండాలి. టెంపరేచర్ అనేది డ్యూ పాయింట్ దగ్గర ఉంటే కండెన్సేషన్ ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో క్లౌడ్ ఫామ్ అవగానే నాకు ప్రెసిపిటేషన్ కాదు, ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి ఎప్పుడైనా, దట్ ఈస్ కండెన్సేషన్ న్యూక్లియై ఆర్ ఏరోజాల్స్ అంటాం. ఇవి రెండు ఉంటేనే నాకు రెయిన్ఫాల్ పడుతుంది. అందుకే నాట్ ఆల్ క్లౌడ్స్ లీడ్స్ టు రెయిన్ఫాల్. అంటే అన్ని క్లౌడ్స్ రెయిన్ఫాల్ ఇవ్వాలని రూల్ లేదు. బికాస్ అన్ని క్లౌడ్స్ ఫామ్ అవుతాయి కండెన్సేషన్ వల్ల, కానీ అక్కడ న్యూక్లియై లేకపోవచ్చు, అందుకని రెయిన్ఫాల్ పడదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు సౌదీ అరేబియా ఈ ప్లేసెస్లో ఎప్పుడు క్లౌడ్స్ అలాగే ఉంటాయి, ఎక్స్ట్రాగా కండెన్సేషన్ న్యూక్లియై యాడ్ చేస్తాం క్లౌడ్లో. ఎలా ఫ్లైట్స్ యూజ్ చేసో జెట్స్ యూజ్ చేసో ఆ కండెన్సేషన్ న్యూక్లియై యాడ్ చేస్తాం. సో దానివల్ల రెయిన్ఫాల్ పడే ఛాన్స్ వస్తుంది, బికాస్ క్లౌడ్ హెవీ అయినప్పుడే రెయిన్ఫాల్ పడుతుంది అనమాట. సో అటువంటి టైంలో ఏం చేస్తాం, ఈ క్లౌడ్లో ఏరోజాల్స్ అనేది స్ప్రే చేస్తాం. స్ప్రే చేయడం వల్ల క్లౌడ్ హెవీ అయిపోయి నాకు రెయిన్ఫాల్ రూపంలో కింద పడుతుంది. అదే క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే ఒక సీడ్ గ్రో చేస్తే ఎలా గ్రో చేస్తామో క్లౌడ్లో సీడ్ వేసినట్టే, దాన్ని క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్స్ అంటారు. దానివల్ల రెయిన్ఫాల్ పడుతుంది. ఇప్పుడు యూఏఈలో కానీ దుబాయ్లో కానీ ఇక్కడ ఎక్కువగా దీనివల్ల రెయిన్ఫాల్ పడుతుంది. ఏ పార్టికల్స్ యాడ్ చేయొచ్చు నేను, సో దట్ ఈస్ సిల్వర్ అయోడైడ్ అండ్ డ్రై ఐస్. సో డ్రై ఐస్ కానీ సిల్వర్ అయోడైడ్ కానీ ఇటువంటి టైప్ ఆఫ్ పార్టికల్స్ అండ్ సిల్వర్ కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి టైప్ ఆఫ్ పార్టికల్స్ని నేను యాడ్ చేయొచ్చు అన్నమాట. దానివల్ల క్లౌడ్ సీడింగ్ జరిగి రెయిన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అది క్లౌడ్ సీడింగ్ సంబంధించి. So cloud seeding is a deliberate introduction into the clouds of various substances that act as condensation nuclei to induce precipitation. So this is a right statement. Solid nitrogen dioxide and silver iodide have been the most effective cloud seeding substances to aid in the formation of condensation nuclei. It is not nitrogen dioxide, it is a carbon dioxide. So అందుకే this is a wrong statement. So how many of the above statements are correct? Only one statement is correct here. Now we look at the last question. Advance pricing agreement. So central CBDT, Central Board of Direct Taxes. సో అది 125 ది హైయెస్ట్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ నేను చెప్పాలి అంటే దెర్ ఈస్ ఎ మెకానిజం కాల్డ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. సో ఇప్పుడు ఎప్పుడైనా 2 ఎంటిటీస్ ఉంటాయి, ప్లీజ్. సో ఎప్పుడైనా 2 ఎంటిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 ఎంటిటీస్ ట్రేడ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను రా మెటీరియల్ తెచ్చుకోవాలి అండ్ వీళ్ళు ఫినిష్ గుడ్ తయారు చేస్తారు. అప్పుడు ఏంటి, ఈ రెండింటికి మధ్య ట్రేడ్ జరుగుతుంది. ఇది జనరల్ మెకానిజం. ఇది మనందరికీ తెలిసిందే. రా మెటీరియల్ ఒకరు ఇస్తారు, ఫినిష్డ్ కూడా ఒకరు ఇస్తారు అనమాట. సో ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇంకొక సి ఎంటిటీ ఒకటి ఉంది. సి ఎంటిటీ ఏంటి, ఏకి రిలేటెడ్ ఎంటిటీ అనమాట. అంటే ఒక రిలేటెడ్ ఎంటిటీ. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, రిలయన్స్కి చాలా కంపెనీస్ ఉంటాయి, ఆయిల్ కంపెనీ అని, చాలా వెజిటబుల్స్ కంపెనీ అని, ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ట్రేడ్ వచ్చిందే నాకు రిలేటెడ్ కంపెనీతో చేస్తున్నాను అనుకున్నాం. అప్పుడు ఏంటి, ప్రాఫిట్స్ నాకే వస్తున్నాయి, ప్రతిదీ నాకే వస్తుంది. అంటే యు ఆర్ చీటింగ్ ది మార్కెట్, యు ఆర్ ఇండైరెక్ట్లీ చీటింగ్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రా మెటీరియల్ నాకు ఒక 10 రూపాయలకు వస్తుంది అనుకున్నాను. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 12 రూపాయలు కొంటారు, ఇక్కడ 12 రూపాయలు కొంటారు. వీళ్ళు వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు, సి అనే ఎంటిటీ వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు, అక్కడ నుంచి తీసుకొస్తారు కావాలని 12 రూపాయలు కాస్ట్ పెట్టి. దాన్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటాం. అంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నీ యొక్క ప్రాఫిట్స్ని ఇండైరెక్ట్గా వేరే కంట్రీకి. అదే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మెకానిజం అంట. ఇటువంటి వాటిని తగ్గించడానికి అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ అని చేసుకుంటారు అన్నమాట. అంటే ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు ఏ నుంచి సి నుంచి తీసుకున్నా, నువ్వు ఏ
ఏ వచ్చి సి నుంచి తీసుకున్నా 10 రూపాయలకే తీసుకోవాలి. అండ్ డబుల్ ట్యాక్సేషన్ కట్టాల్సి వస్తుంది. అటువంటి టైంలో నువ్వు అక్కడ ట్యాక్స్ పే చేయాలి, అక్కడ ఓవర్సీస్లో ఇండియాలోనూ ట్యాక్స్ పే చేయాలి అనే దాన్ని అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ అంటారు అనమాట. సో దీంట్లో కూడా ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్స్ లెంత్ అంటే నా చేతికి దగ్గరగా ఏ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీతోనే ఫస్ట్ ట్రేడ్ చేసుకోవాలి, అంతేగాని ఓవర్సీస్కి వెళ్ళి నేను ట్రేడ్ చేస్తా అంటే కుదరదు అనమాట. సో అందుకే అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ అండ్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అంటారు అనమాట. ఇవి రెండు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్లో భాగాలన్నమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ట్యాక్స్ పేయర్ అండ్ ట్యాక్స్ అథారిటీ. ఇక్కడ మనకి ఇండియాలో ట్యాక్స్ అథారిటీ ఎవరు? సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే ట్యాక్స్ అథారిటీ. డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మెథాలజీ ఫర్ ద ప్రైసింగ్ ద ట్యాక్స్ పేయర్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఫ్యూచర్ ఇయర్స్. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే ఈ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2012. 2012లో మనం ఫినాన్స్ యాక్ట్ తీసుకొచ్చాం. ఫినాన్స్ యాక్ట్ అమెండ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమెండ్ చేసాం అనమాట. సో దాని ద్వారా తీసుకొచ్చింది అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ అనమాట. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. ద టర్మ్ ఆఫ్ APAs can be maximum of 5 years and there is no minimum period. So maximum 5 years ఉండొచ్చు, కానీ కావాలంటే 1 month ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. సో maximum మాత్రం 5 years ఉండాలన్నమాట. సో ద APA entered into shall be binding on the taxpayer. ఇది జనరల్గా వాలంటరీ అనమాట. వాలంటరీగా నేను ఆ ట్యాక్స్ అథారిటీ ట్యాక్స్ పేర్తో చేసుకోవచ్చు, కానీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అగ్రిమెంట్లో బైండింగ్గానే ఉంటుంది. అంటే కంపల్సరీ ఆ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. దాన్ని బైండింగ్ ప్రొవిజన్స్ అంటారు. సో ఇది బైండింగ్గా ఉంటుంది అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? So all the 4 statements are correct here. So these are the 10 MCQs for the day. So ila 10 MCQs daily discuss chedam, which is the part of current affairs session. Okay, now Indian economy session will be starting.